మేము క్లియర్గా ఏం చెప్తున్నాము, ఇదివరకు మీరు జిల్లా పరిషత్తులో జీవన్ రెడ్డి గారికి మాకు చాలా సంవాదం జరిగింది. ఒకాక మూమెంట్లో తోపులాట కూడా జరిగింది. అక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న ఎవరైతే అమాత్యులు ఉన్నారో వారు కంట్రోల్ చేసిండ్రు. ఈవెన్ జిల్లా పరిషత్ చైర్మన్లు కంట్రోల్ చేసిండ్రు, ఇన్ఛార్జ్ మంత్రులు కంట్రోల్ చేసిండ్రు. ఈరోజు మీరు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయినరు? పోలీసు రాకుండా మీరు సమర్థించమా సమర్థించలేమా అనేది దట్ ఈస్ డిఫరెంట్ పొలిటికల్ ఇష్యూ. కానీ అక్కడ గౌరవప్రదమైన ఎమ్మెల్యే గౌరవం ఉంచుకుంటే మీరు చూస్తూ కూర్చున్నారు కదా. మీరు ఆదేశిస్తే గుంజుకపోయినరా? మీరు ఆదేశిస్తే గుంజుకపోతే మీరు విఫలమైనట్టే. మీరు ఆదేశానుసారం లేకుండా అంటే పోలీస్ పవర్ ఏంది? మరి సమర్థించమా వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందంటే తెలవాల్సిన బాధ్యత ఉన్నది. అది ఇద్దరి మధ్యన వైరంగా ఉన్నది, పార్టీ పరంగా కూడా ముద్ర పడకండి. ఇద్దరి మధ్యన ఏం జరిగిందో దానికి క్లారిటీ ఉన్నది. కానీ ఆయన కూడా సహచర ఎమ్మెల్యేనే కదా, ఇద్దరు సహచర ఎమ్మెల్యే కదా. దాన్ని మీరు కంట్రోల్ చేయగలి కదా, మీరు కంట్రోల్ చేయాలి కదా. ఒక ఎమ్మెల్యే తొక్కుని ఒత్తుమంటారు. ఇది ఆమె నేర్పింది. మీరు చెప్పారు లేదు, మీరు ఎమ్మెల్యే మంత్రులు గిట్ట ఎమ్మెల్యేలకు. నేను ఒక్కటి మీకు చెప్తున్నాను, నేను నిన్న అటెండ్ అయినా ఎన్ని సమావేశాలు గాంధీ సమావేశాలు నేను నిన్న అటెండ్ అయినప్పుడు మా కళ్ళ ముందు జరిగింది. చాలా వరకు కూడా ఆ జిల్లా రివ్యూ మీటింగ్లో ఎవరి కోణంలోనే మాకు మాట్లాడుతూ ఉంటుంది. జిల్లా పరిషత్ సమావేశాలు కానివ్వండి, ఎన్నో సమావేశాలు జరుగుతూ ఉంటాయి, విభేదాలు వస్తూ ఉంటాయి, మాటలు జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైనా పోలీసు అంటే ఆలోచించాను చూసిన ఒక అమాత్యుడు ఒక ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేని సహచర ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యేనే, గవర్నమెంట్ మంత్రులైన మేము ఎమ్మెల్యేమే. కానీ స్టేజ్ నడవంగా మీ మీద గౌరవంతో ఒక ఎమ్మెల్యే కూర్చుంటే గొరగొర గుంజుకపోవడం అనేది సమర్థ్యం. మీరు కంట్రోల్ చేయకపోతురా? మీరు ఇద్దరు కూర్చోబెట్టి కంట్రోల్ చేయకపోతురా? మీరు ఎమ్మెల్యేలు మీరు చేత పని కాకపోవునా? ఎందుకోసం గొరగ గుంజుతా మీరు చూసుకున్నారు. మీరు నేను ఇప్పటికి కూడా మళ్ళీ చెప్తున్నా, ఇద్దరు వైరం అనేది దట్ ఈస్ ఇద్దరు సంబంధించిన ఇష్యూ. ఏ పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు. ప్రభుత్వం వాళ్ళు ఆయన వచ్చి ముగ్గురు మంత్రులు తిట్టలేదు, అది కాదు తిట్టలేదు. ఆ ఇద్దరు మంది ఇష్యూను మీరు కంట్రోల్ చేయించుకొని 2 నిమిషాలు కూర్చో ప్రయత్నం చేయండి కూడా. అప్పటిగా పోలీసులు గురుగుర ఉంచుకోబోతున్నారు కదా. వాదోపవాదాలు వేయడం జరుగుతూ ఉంటాయి. చాలా కంట్రోల్ చేసినాం, చాలా సందర్భాల్లో కంట్రోల్ చేసినాం. మీరు కంట్రోల్ చేస్తున్నాం, మేము మంత్రులు చాలా కంట్రోల్ చేసినాం. మీరు మంత్రులు కంట్రోల్ చేస్తుండే కదా, కూసమనొస్తుండే కదా. పోలీసులు ఎందుకంటే ఎంటర్ కానిచ్చారు? మీ కళ్ళ ముందు పోలీసు గొరగొర గుంజుకుపోతున్న సమర్థన మీకు అంటున్నా. నేను అడిగేది అది. వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందనేది ఆవేశాకావేశం తోట ఎందుకు వచ్చింది క్లారిటీ వస్తుంది. ఆయన ఏమనుకున్నాడు, ఈయన ఏమనుకున్నాడు, మొత్తం వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య ఇష్యూ అయింది. కానీ ఒక ఎమ్మెల్యేను పట్టుకొని గొరవరు ఉంచుకోబోతుంటే మీరు ముగ్గురు కామున్నారు కదా. అదే మేము అనేది మేము రిక్వెస్ట్ చేసేది, మేము బాధపడేది. ఎందుకు కంట్రోల్ చేయకపోతే ఎందుకు విఫలమైన అంటున్నాను నేను. పోలీసులు స్టేజ్ మధ్య గొరవరు దాకా వచ్చే స్టేజ్ ఎందుకు తీసుకొచ్చింది మీరు అంటున్నాను నేను. మీరు విత్తనే కదా వచ్చింది ఎమ్మెల్యేలు. ఆయన మీరు విత్త వచ్చింది ఎమ్మెల్యే, ఈయన మీరు విత్త వచ్చే ఎమ్మెల్యే కదా. పరస్పరంగా మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేసే కెపాసిటీ మీకే ఉన్నాయి కదా. ఒక ఎమ్మెల్యే తొక్కుమని, ఒక ఆయనను ఒత్తుమని, ఇది ఆయన చేసేది అంటే స్టేజ్ మీద అయితే కొడతారా ఏంది? భయపడితే గురి చేస్తారు అపోజిషన్ ఎమ్మెల్యే అందరూ కూడా. కాబట్టి ఆ పెట్టే కేసులు అన్నీ కూడా మీ ప్రోత్సాహం ఉంటే పెట్టండి. ఒక మంత్రి అంటాడు నేను గల్లబట్టిని చెప్పి కేసు పెట్టుకొని, అది అక్రమ కేసు పెట్టి ఎంతమంది లోపల నొప్పుతుంది. ఆవేశాలు అనేది ఏ సమావేశం జరుగుతూ ఉంటాయి, ఇది వాస్తవం. అసెంబ్లీలో జరిగిన ఎన్నో సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అసెంబ్లీలో ఎన్నోసార్లు నూష్టంగా జరుగుతూ ఉంటాయి. స్పీకర్ కంట్రోల్ చేసిండు. ఎక్కడెక్కడ ఏమైందో ఒకరి మధ్యలో ఒక సంబంధం చేసి క్లోజ్ చేసిండు. మరి ఇక్కడ ఎందుకు జరగలే? అక్కడ ఎందుకు పోలీసులు ఎంటర్ కేసు పెట్టి దాకా తీసుకొచ్చిండు? గంట లోపల పెట్టాలంటే రాత్రి పెట్టాలి వాళ్ళు కేసులు. వృద్ధాలంతా అదేగా కేసులు పెట్టుకో. ఒక సిఐ నిన్ను పట్టకుని గల్లబట్టి గుంజిందని చెప్పి పెట్టి అంటున్నారట. అక్రమ కేసులు పెట్టి లోపల నూపుతారేంటి? ఇదేనా పద్ధతి? అయిపోయింది. ఆ చర్యలు ఏమున్నదో ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు విలువాలి, క్లోజ్ చేసే ప్రయత్నం చేయాలి ముగ్గురు మంత్రులు. ఆ ప్రయత్నం చేసే అడుగులు వేయలేదు.
వ్యక్తిగతంగా కక్ష ఉందని చెప్పి కౌశిక్ రెడ్డి మీద కేసులు పెట్టి బలాయిస్తాడు. ఇదేం పద్ధతి? ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క మనస్తత్వం వేరే ఉంటుంది. అంత మాత్రం కేసులు పెట్టి లోపలిస్తామా? స్టేజ్ మీదకి వెళ్ళి గొడవలు ఉంచుకోపోతారా? సో ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఆన్సర్ ఇవ్వండి. ఇప్పటికే అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి. మేము అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి. కౌశిక్ రెడ్డి అడిగిన దానికి కూడా ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ ఇవ్వకుండా కేసులు పెట్టి గొరగొర గుంజుకపోయినది పూర్తి విలువైంది. కరీంనగర్ చరిత్రలో ఎప్పుడు ఇంత జరగలేదు. మేము మంత్రి ఉన్నప్పుడు జరగలేదు. మేము మంత్రి ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు ఆపోజిషన్ ఎమ్మెల్సీగా వచ్చి గౌరవించినాం. మేము అని అడిగినాక సానుకూలంగా మొత్తం ఆయన చాలా విమర్శ చేశాను మేము మీద. సానుకూలంగా మేము ఆయనకు రెస్పాండ్ అయినాం. రెస్పాండ్ అయ్యే బాధ్యత ప్రభుత్వ పెద్దల్ని. రెస్పాండ్ కావాలి. ప్రతిపక్షాలు ఉన్న సమస్యలు తెలియడం కాదు, రెస్పాండ్ కావాల్సిన పోయి వాళ్ళకి ఎదురుదాడి చేస్తారా? బలం ఉందని చెప్పేసి 10 సంవత్సరాలు మేము ఉన్నాం కదా, ఇక్కడ కేసులు పెట్టలేదు మీ మీద. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి పునరావృతం కావద్దని కోరుకుంటున్నాం. కౌశిక్ రెడ్డి ఉన్న కేసులంగా ఆ ముగ్గురు అమాయకులు వ్యతిరేక ప్రయత్నం చేయమని చెప్తున్నాం.